ప్రజెంట్ మేమైతే ఊటీలో ఉన్నాము. ఈ ఊటీకి సంబంధించి ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చేసేస్తాను అన్నమాట. కంప్లీట్ గా చూడండి. క్రేజీ గాయ్స్, క్రేజీ షార్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కానీ చేసినాం అనుకోండి ఫోటో షూట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు దాంట్లో ఉండే కిక్కే వేరు. అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే ఒకసారి నా కళ్ళతో చూడు మామా ఎలా ఉందో లొకేషన్. అసలు ఇక్కడ ఆరాం బతికేయచ్చు ఇక టెన్షన్ లేకుండా. వర్త్ అనిపిస్తుంది లొకేషన్కి వచ్చిన తర్వాత అయితే. చూడండి గాయస్, నన్ను క్యాప్చర్ చేయడానికి మన వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ అండ్ శ్రీకాంత్ అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను బెటర్ గా క్యాప్చర్ చేస్తున్నందుకు. ఫోటో షూట్ చేసుకుంటే ఈ టైం ని స్టాప్ చేయొచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి ఫోటోగ్రఫీకి అంత ప్రయారిటీ ఉంటది. చలో చూద్దాం గాయస్, ముందుకు వెళ్దాం, చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ గో. డీజే ఆస్మా పాకెట్ ఫోర్ నుంచి లైట్ ట్రాన్స్మిటర్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే అది చిన్న డిస్ప్లే ఉంటుంది కదా. క్రేజీగా నెక్స్ట్ లెవెల్ అసలు, నెక్స్ట్ లెవెల్ బిగులు, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకున్నాం గాయస్. క్రేజీగా వచ్చాయన్నమాట పిక్స్. ఏం చెప్పాలి గాయస్ అసలు ఈ వెదర్ గురించి, అదే అర్థమైతలేదు కదా ఏం చెప్పాలో. ఎంత 100కి 200% గ్రీనరీ కరిగించేలాగా ఎంత క్రేజీ ఉందంటే వెనకాల. అబ్బా మామూలుగా లేదు అసలు. చూడండి ఒకసారి, మీరే చూడండి జస్ట్ అలా వెనకాల. $700 to $800 ఉంటుంది అనుకుంటా ఈచ్ పర్సన్ వచ్చేసి. సో వాళ్ళు 7 to 8 అవర్స్ కూడా వర్క్ చేస్తారు. ఫైనల్ గా గాయస్, సో ఊటీలో ఇది ఫస్ట్ డే అన్నమాట. నిజం చెప్తున్నాను గాయస్, వచ్చిన వెంటనే ఎంత మంచి లొకేషన్స్ కనిపించినాయి అని అంటే అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట. అది ఎలా అనంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము వచ్చిన టైంలో కరెక్ట్ గా వర్షం కొడుతుంది. అది కూడా ఎక్కువ లేదు వర్షం, తక్కువ లేదు, చాలా లిమిటెడ్ వర్షం ఉందన్నమాట. ఎంత బాగుందనంటే అంత బాగుండడానికి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఎక్కువ వర్షం కాకుండా తక్కువ వర్షంలోనే మంచిగా ఉండేటట్టు చేసే కరెక్ట్ అయితే వెదర్ ఉందన్నమాట. ప్రజెంట్ మేమైతే ఊటీలో ఉన్నాము. ఈ ఊటీకి సంబంధించి ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చేసేస్తాను అన్నమాట. కంప్లీట్ గా చూడండి. ఓకే, చూడండి గాయస్, ఒక్కసారి ఆ పొగ మంచులు ఆ కొండని ఎలా కప్పేశాయో అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నిజం చెప్పాలంటే ఎంత పీసుకుందానంటే, సో మన ఏంటంటే మనం హైదరాబాద్ లో కూడా తిరుగుతున్నప్పుడు జీ అనే ఉంటది అన్నమాట మనకు సౌండ్. ఆ సౌండ్ పొల్యూషన్ కానీ ఇక్కడైతే మనకు ప్యూర్ 100% ప్యూర్ ఆక్సిజన్ అన్నమాట. చాలా బాగుంది అసలు. సో క్రేజీ అంటే క్రేజీ.
సో కొంచెం మేము ముందే ఆగిపోయాం అనమాట కంప్లీట్ గా. అక్కడ నుంచి అయితే పైకి వెళ్తున్న దారిలో అయితే మనకైతే చెకప్ అయితే చేస్తూ ఉన్నారు. క్రేజీ వర్షం గైస్, చాలా అంటే చాలా క్రేజీగా వర్షం పడుతూ ఉంది. సో గైస్ ప్రజెంట్ అయితే ఊటీకి వెళ్తున్న దారిలో అయితే టీ ప్లాంట్స్ చూసామన్నమాట. చూడండి గాయస్ ఎంత బాగుందనంటే అంత బాగుందంట, క్రేజీ ఫీలింగ్ జస్ట్. అసలు నిజం చెప్పాలంటే గాయస్ అసలు ఏముంది, వెదర్, హోటల్స్ ఉన్నాయి, ఫుడ్ తినడానికి ఫుడ్ ఉంది మంచిగా, సో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. దాంతో పాటు నేచర్. వీళ్ళు అసలు వన్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తలేరు అనమాట. కంప్లీట్ గా ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తలేరు. ఎలా యూజ్ చేస్తలేరు అని అంటే, మేము అక్కడ అయితే వన్ థింగ్ ఏంటంటే అక్కడ బాటిల్స్ కూడా అమ్మనిస్తలేరు. వన్ థింగ్ 1 లీటర్వి 2 లీటర్స్వి కానీ బాటిల్స్ అనేవి అమ్ముతలేరు. కాబట్టి ఆటోమేటిక్ గా బయటకి నుంచి ఎవరైతే తెస్తారో వాళ్ళకి చూసేసుకుని వదిలేస్తారు అనమాట. జస్ట్ అలా ప్లాస్టిక్ వల్ల కొంచెం మనకు ప్రాబ్లం అయిపోతుంది అనమాట, కంప్లీట్ గా ప్రాబ్లం అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం అనేది కాకూడదు అనుకుంటే మనం కొంచెం ముందుగానే క్లియర్ చేసుకుంటే మనకు బాగుంటది కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ ఖరాబ్ కానియకుండా ఉంటే దాన్ని ఫ్రెష్ చేసుకోవడానికి మనకు పెద్దగా టైం పట్టదు. కాబట్టి ఏ మాట కా మాట గాయస్. ప్రజెంట్ చూడండి బ్రో, రైట్ సూపర్ బ్రో, క్రేజీ గాయస్, క్రేజీ షాట్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుంది వెదర్. బ్రో నువ్వు అదృష్టవంతుడి బ్రో, ఫస్ట్ వచ్చిన ఫోటో షూట్ కంప్లీట్ చేసుకుంటున్నావు మంచిగా. రైట్ బ్రో, వాక్ చేసుకుంటారా అలానే? ఎవరు సార్ మీరు, ఎవరు రియల్ ఎస్టేట్ ఓనర్ ని? అది వెనకకెళ్ళి బ్రో, వెనకకెళ్ళి ఒకసారి ఇంకొంచెం ఫుల్ లెంత్ రావాలి యాక్చువల్లీ. సో గాయస్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడికి వచ్చామని కాదు, సో ఫోటోషూట్ అనేది చేయాలి ఖచ్చితంగా అన్నమాట. ఎందుకు అని అంటే సో కొంచెం బాగుంటది. సో వన్ థింగ్ ఏంటంటే మన వర్క్ ని మనం మర్చిపోకూడదు కదా, నిజం చెప్పాలంటే గాయస్. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏముంది అంటే మనకి అసలు ఫ్రీడమ్ ఇచ్చిండు అన్నమాట. ఒక అన్న వచ్చిండు, దీంట్లో ఎంటర్ లేదు కానీ మనకి ఎంట్రీ అయితే ఇచ్చిండు అనమాట. సో అన్న కొంచెం ఫోటోలు తీసుకుంటామంటే ఎవరిని అడిగితే అయితే ఇస్తారు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. సో అందుకనే అన్నమాట. ఇక్కడ కానీ కపుల్స్ ని కానీ తీసుకొచ్చి ఫోటోషూట్ కానీ చేసినాం అనుకో గాయస్, అది కూడా ఈ వెదర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అసలు. అరే అక్కడ చూడండి గాయస్, అసలు ఏంది ఆ లొకేషన్, ఏంది అది, ఏంది ఆ కథ, ఏంది అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అక్కడ చూడండి గాయస్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట, క్రేజీ ఫీలింగ్. ఇవి మనకి టీ ప్లాంట్స్ మాకు స్టార్టింగ్ లో దొరికేసింది ఈ లొకేషన్ అయితే కంప్లీట్ గా. సో చూడండి జస్ట్ అలా క్రేజీ అంటే క్రేజీ. ఈ లొకేషన్ గురించి మన ఫోటోగ్రాఫర్స్ ఆల్మోస్ట్ నన్ను చూసే వాళ్ళందరూ మన ఫోటోగ్రాఫర్స్ అన్నమాట. మీకు కానీ వీడియో నచ్చితే ఒకసారి మన ఫోటోగ్రాఫర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే మన ఫోటోగ్రఫీ మనం చేస్తూనే మనం ఎంజాయ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో ఉండే కిక్కే వేరు అసలు, నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. చలో దీన్ని కూడా నేను అన్ని చూపిస్తాను కంప్లీట్ గా. ఫోటో షూట్ చేస్తున్నాము, తిరుగుతున్నాము, జస్ట్ అలా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇక్కడైతే చూడండి ఫుల్ లెంత్ వ్లాగ్ చూడండి గాయస్, ఎంత బాగుండబోతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అసలు. ప్రజెంట్ ఏంటంటే గాయస్ ఇక్కడ మామూలుగా ముందుకు వెళ్దాం అని చెప్పేసి అయితే ఆగిపోయామన్నమాట. సో చూసుకోవాలి జస్ట్ అలా మీరు వెనకాల ఉండేది కొంచెం చిన్నగా అయితే వెనకాలైతే వ్యూ అయితే చూపిస్తాను అనమాట. అంటే మనం ముందుగా ఎక్స్ప్లోర్ చేసి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి నా కళ్ళతో చూడు మామా ఎలా ఉందో లొకేషన్ అసలు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎంత ఫీల్ గుడ్ అంటే గాయస్, ఎంత ఫీల్ గుడ్ ఉందంటే ఎంత బాగుందన్నమాట. అంటే వన్ థింగ్ ఏంటంటే ఇవాళ మాకు వెదర్ సహకరిస్తుంది కంప్లీట్ గా. వెదర్ సహకరించడం వల్ల ఎంత బ్యూటీని నేను చూపించగలుగుతున్నాను మీకు. సో అదొక ప్లస్ పాయింట్ అన్నమాట, గట్టి ప్లస్ పాయింట్ అంటే అదే అన్నమాట మెయిన్ అయితే. సో మా మైండ్ కూడా క్లారిటీగా ఉంది, మంచిగా నీట్గా నైట్ పడుకున్నాము కూల్గా. సో మంచిగా కూల్గా పడుకున్నాము, కూల్ అయిపోయింది, మైండ్ ఫ్రెష్ ఉంది కాబట్టి ఈ నేచర్ని ఫుల్గా ఆస్వాదిస్తున్నాం అన్నమాట. సో వన్ థింగ్ ఏంటంటే గాయస్, మేము ఇక్కడికి వచ్చాము, ప్రతి ఒక్కరు వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు అనమాట, కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదైనా అడిగామనుకోండి వాళ్ళ హెల్ప్ చేసేస్తున్నారు అనమాట. అదొకటైతే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనకేం అవసరం లేదు, ఏం నీడ్ లేదు అని కాకుండా సో వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిసిన మట్టుకైతే వాళ్ళు మంచిగా చెప్తున్నారు అనమాట. అదొకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే మనకు తెలియదు కదా, సో ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అడ్జస్ట్ అలా అన్నమాట. అది చెప్పడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఆగాము కానీ చూడండి ఆ వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. ఆ చెట్టుకి జస్ట్ ఎగ్జాక్ట్ గా ఉందన్నమాట. అది ఏ మాటకా మాట. మళ్ళీ ఆగాము ఏందో గాయస్, నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్క లొకేషన్ ఒక డైమండ్ లాగా ఉందన్నమాట. సో అలా
గాయస్ ఇక్కడ ఏంటంటే ఆటోలు ఉన్నాయని చెప్పేసి ఆపాము. వీళ్ళు టూరిస్టులను తీసుకొచ్చారు అనమాట కంప్లీట్ గా. సో వాళ్ళ టూరిస్టులు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళని చూసుకుంటే మేము కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడ కొండ బాగుందని చెప్పేసి అయితే ఆగాము. కొంచెం ఫోటో షూట్ చేసుకుందాం అని చెప్పేసి. అసలు లొకేషన్ చూడండి గాయస్ ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు అంటే ఇవాళనే ఉందా రోజు ఇలానే ఉంటదా నాకు అదే అర్థమైతే లేదు. అసలు రోజు ఇలానే ఉంటే అసలు ఇక్కడ ఆరాం బతికేయచ్చు ఇక టెన్షన్ లేకుండా. ప్యూర్ 100% ఆక్సిజన్ తోని. క్రేజీ వైబ్స్. ఎంత క్రేజీ ఉంది గాయస్ అసలు మామూలు లేదు అసలు నిజం చెప్పాలంటే. ఏం లొకేషన్ ఉంది గాయస్ మామూలు లేదు కదా అసలు. వేరే లెవెల్ ఉంది కదా అసలు. నా బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ చూడండి ఒకసారి. క్రేజీ వైబ్స్ తో నిండిపోయి ఉంది. ఫుల్గా క్రేజీ వైబ్స్ తో నిండిపోయి ఉంది అసలు. వర్త్ అనిపిస్తుంది లొకేషన్కి వచ్చిన తర్వాత అయితే. సో వన్ థింగ్ ఏంటంటే గాయస్ మన వాళ్ళు సో మేబీ హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇక్కడ మామూలుగా ఇది హిల్ స్టేషన్ పైకి వెళ్ళే వరకు అయితే కొంచెం అలవ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఆ కొండకు సంబంధించి ఒక టైం ల్యాప్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. వీలైతే ఒక్కసారి చూడండి ఆ కొండకు సంబంధించి ఒక టైం ల్యాప్. అంతవరకు నా ఫోటో సెషన్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఒకసారి ఆ కొండని క్లారిటీగా చూడండి, చూద్దాం. ఇక్కడ నుంచి లొకేషన్ ఉంది చూడండి అసలు మామూలుగా లేదు. స్టార్టింగ్ లోనే ఎంత మంచి వ్యూ పాయింట్ కనిపించేసింది మాకైతే నిజం చెప్పాలంటే. అంటే మామూలుగా ఎలాంటి వ్యూ పాయింట్స్ ఇక్కడే ఉంటాయా లేకపోతే మామూలుగా జస్ట్ అన్ని ఇలానే ఉంటాయా చెప్పలేదు. సో మేబీ చూడాలి జస్ట్ అలా మేబీ ముందుకు వెళ్తున్న కొద్ది. సో గాయస్ నా వెనకాల లొకేషన్ అయితే చూడండి గాయస్ ఎంత బాగుందండి, ఎంత బాగుందన్నమాట. ఎంత క్రేజీ ఫీల్ ఉందనంటే అసలు దాన్ని ఈ లొకేషన్ కి సంబంధించి ఒక టైం ల్యాప్స్ అయితే పెట్టాను. దీనికన్నా ముందు మీరు చూసే ఉంటారు ఎంత క్రేజీ ఉందనంటే. మేబీ మీరు కెమెరా చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు కానీ రియల్ గా చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎండ లేదు, నీడ లేదు, వాన లేదు, వర్షం లేదు. జస్ట్ ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉందన్నమాట. పీస్ ఆఫ్ మైండ్ గా మనం ఎంజాయ్ చేయడానికి మనకు కావాల్సిన వెదర్ అయితే ఏదైతే ఉంటుందో అదైతే ఉందన్నమాట కంప్లీట్ గా. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడైతే వెళ్ళిపోవాలి అనుకున్న దానికన్నా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. సో చలో ముందుకెళ్దాం. ముందుకెళ్తూ ఇంకా అద్భుతాలను అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఫుల్ లెంత్ గా చూడండి. మీకు కంప్లీట్ ఊటీని అయితే చూపించేస్తాను అనమాట ఈ వ్లాగ్ లో. ఎందుకనంటే అంత స్కోప్ ఉంది మన దగ్గర, ఎందుకంటే అంత స్టోరేజ్ పెట్టుకుని ఉన్నాను కంప్లీట్ గా. చలో చూద్దాం. చలో చూడండి గాయస్ నన్ను క్యాప్చర్ చేయడానికి మన వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ అండ్ శ్రీకాంత్ అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను బెటర్ గా క్యాప్చర్ చేస్తున్నందుకు. చలో గాయస్ ఒకవైపు వర్షం ఒకవైపు వాన, అందరం కలిసి వెళ్ళిపోదాం. చలో ఓకే బాయ్స్ గాయస్ ఇక్కడైతే ఫైనల్ గా ఇక్కడతో ఈ వైబ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వైబ్ లో కలుసుకుందాం. చలో నాకు ఇక్కడ నచ్చిన పాయింట్ ఏంటిది అంటే వన్ థింగ్ జస్ట్ అలా రోడ్స్ అనేవి చాలా నీట్ గా అండ్ చాలా బెటర్ గా ఉన్నాయన్నమాట. సో ఎక్కడ చూసినా లొకేషన్. మన హైదరాబాద్ వాళ్ళకి ఏమనంటే మనం ఆ సిటీలో ఉండి మొత్తం అలసిపోయినాం కదా. సో ఇక్కడికి వచ్చి ఏది చూసినా మనకు అదొక నెక్స్ట్ లెవెల్ పాయింట్లే కనిపిస్తుంది అన్నమాట. అదే ఉంది కదా. కానీ ఏ మాటకు ఆ మాట గైస్. వచ్చినందుకు ప్రతి రూపాయి వర్తనే అనిపిస్తుంది నాకైతే. వచ్చినందుకు ప్రతి రూపాయి ఒక్కసారి ఇక్కడ మామూలుగా నేచర్ చూడండి ఒకసారి. నేచర్ చూడండి ఒకసారి అలా. నేచర్ చూపిస్తాను చూడండి ఒకసారి అలా. ఇవి చూడండి జస్ట్ అలా చెట్లు ఏంది, ఆ కథ ఏంది, ఇదేంది, ఈ ఫోటో షూట్లు ఏంది. ఇక్కడ అందరు ఫోటో షూట్లు వేసుకుంటున్నారు ఇక్కడ. అంటే బెటర్ గా క్యాప్చర్ కావాలి కదా అందరూ. ఈ నేచర్ ని ఆస్వాదిస్తూ ఈ నేచర్ ని మనతో పాటు మన దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. అందుకనే కదా వీళ్ళందరూ ఫొటోస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మెమోరీస్ ని మనం ఇన్ ఫ్యూచర్ లో చూసుకోవచ్చు అన్నమాట. మనం టైం ని స్టాప్ చేయలేం కాబట్టి మనం ఈ ఫోటో షూట్ చేసుకుంటే ఈ టైం ని స్టాప్ చేయొచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి ఫోటోగ్రఫీకి అంత ప్రయారిటీ ఉంటది. ప్రజెంట్ ఏంటంటే గైస్ ఊటీని ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో పదండి. ఫుల్ వర్షం ఫుల్ వాన అయినా కానీ మనం కెమెరాస్ అనేది ఎక్కడ ఆపేది లేదు. ముందుకు వెళ్ళిపోయి ఫుల్ షూట్ చేద్దాం. చలో
నిజం చెప్తున్నా మామ, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ చూసుకో మామ, ఎలా ఉంది అసలు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందన్నమాట, కంప్లీట్ గా ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఒకవేళ వర్షం అనేది ఎక్కువ వస్తే ఇగో ఇది చూడండి ఒకసారి, ఇలా అంటే దీని మధ్యలో ఇలా పెట్టారనమాట, కొంచెం అంటే వాటర్ ఆగకుండా దీని మధ్యలోకి నుంచి ఇలా వెళ్ళిపోవడానికి అని చెప్పేసి. చిన్న డ్యామ్ ఉంది మామ, ఎంత క్రేజీగా ఉందనంటే వన్ థింగ్, వర్షాకాలం కాబట్టి మామ అసలు ఆ కొండేంది, ఆ కొండ పైన మంచేంది, మంచి ప్యూర్ వెదర్ కలిగించేలా అసలు బా. మనము ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటాం అనమాట ఇలాంటి వాటర్ ఫాల్స్ వచ్చేసి, అలాంటి వాటర్ ఫాలే కానీ అదేంటిది అని అంటే కొంచెం గ్రీనరీ ఎక్కువ వచ్చేసింది కాబట్టి అదైతే స్టాప్ అయిపోయింది. కానీ దాన్ని వెళ్ళడానికి ఇక్కడ దారి కూడా ఉంది, లోపలికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి. ఇక్కడ చూడండి మామ, ఎంత బాగుంది అసలు, ఎంత క్రేజీగా ఉంది. ఫుల్లుగా వర్షము, చిన్న చిన్న చినుకులు, దానిపై నుంచి మంచిగా వర్షం పడుతూ ఉంది, వైట్ గ్రీన్. బా, ఇది చూడండి మామ, అసలు ఇది చూడండి ఒకసారి, ఇది మామ పాయింట్ అంటే ఇది. ఇక్కడ చూడండి మామ ఒకసారి ఎలా ఉంది, క్రేజీ అంటే క్రేజీగా ఉంది అసలు. మంచి డెవలప్ చేశారు అనమాట, మంచి డెవలప్ చేశారు. కూర్చోడానికి కూడా సవలత్ ఉన్నట్టు, కొంచెం సైడ్ కి ఇలా కార్స్ కూడా ఆపుకొని జస్ట్ అలా వెళ్ళేటట్టుగా ఆ గ్రీనరీ. ఈ కొండలలో వీళ్ళ టీ ఎస్టేట్స్ అసలు క్రేజీ. అసలు మైనస్ పాయింట్ అంటే ఏం లేదన్నమాట. ఎందుకు అని అంటే ఎలాగో దీన్ని విజిట్ చేయడానికి టూరిస్టులు మాత్రమే వస్తారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సైడ్ కి ఆ రోడ్ కట్టే ముందే కొంచెం సైడ్ కి ఇలా కార్లు ఆపుకునేటట్టు గానీ, ఎవరన్నా కూర్చోడానుకుంటే కూర్చోడానికి విధంగాను సో అన్ని చేసి పెట్టారు అనమాట. ఇదొకటే బెస్ట్ అనిపించింది. సో వేరే రూట్స్ కి వెళ్తే మనకి ఏమైపోతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ మనం కార్స్ అనేవి స్టాప్ చేయలేము అక్కడ. సో కార్స్ అనేవి స్టాప్ చేయలేము, అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరు ఉంటే ఎక్కువసేపు ఉంటే పోలీస్ వాళ్ళు వచ్చేస్తారు, జస్ట్ అలా అన్నమాట. ఎక్కడంటే అక్కడ ఆపచ్చు, మంచిగా ఆగి మంచి జస్ట్ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక్కడ ఎవరు కూడా ఏం రెస్ట్రిక్ట్ చేస్తలేరు, ఎవరు ఏం అంటలేరు. సో అదే అన్నమాట, వాళ్ళు మనకి ఇచ్చారని చెప్పేసి మనం కూడా ఎక్కువగా ముందుకు వెళ్ళొద్దు అనుకోండి. మనం ఎంత ఎంజాయ్ చేయాలో ఆ లిమిట్స్ వరకు ఎంజాయ్ చేసుకోవాలన్నమాట అది. సో కొంచెం దారి మీద వెళ్తున్న వాళ్ళు నన్ను చూస్తూ చలో అనుకుంటా ఇలా యూట్యూబర్ ని అని చెప్పేసి మన వాళ్ళు ఇలా అంటున్నారు అనమాట, చలో అనుకుంటా. వన్ థింగ్ ఏంటంటే టూరిస్ట్ వాళ్ళు కూడా టూరిజం ప్లేస్ కి అయితే చాలా బాగా డెవలప్ చేశారన్నమాట, ఎటువంటి టెన్షన్ లేకుండా. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే మెల్లమెల్లగా వర్షం వస్తూ ఉంది, కొంచెం వర్షం వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది, వస్తుంది ఆగిపోతుంది. అదే ప్లస్ పాయింట్ అన్నమాట. చూడండి ఇప్పుడు వర్షం లేదు, వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఏంటంటే ఎంత క్రేజీగా ఉందనంటే అంత క్రేజీగా ఉంది. సో చూడండి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వర్షం కొంచెం వస్తూ ఉంది, కొంచెం పోతుంది, కొంచెం వస్తుంది, కొంచెం పోతుంది అనమాట. సో అది మెయిన్ హైలైట్ అన్నమాట. ఎందుకంటే కంప్లీట్ గా వర్షం రాకపోయినా మనకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఆ వైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోయామే అలా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం వర్షం వచ్చింది అనుకోండి. సో గాయస్ ప్రజెంట్ ఏంటంటే చాలా కూల్గా ఉందన్నమాట. ఇటు చూడవచ్చు మీరు ఎంత క్రేజీగా ఉందని చెప్పేసి, చాలా రేర్గా ఉన్నాయన్నమాట. వన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వస్తే కొంచెం ట్రావెలింగ్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకు అని అంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం బాగుండదు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం వీలైతే కొంచెం సేఫ్టీగా ఉండడానికి అయితే ట్రై చేయండి. మేమైతే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా వెళ్తాం అన్నమాట. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఎక్కడికో ఉరుకుదాం అనే తాపత్రయం ఏమి ఉండదు అనమాట. కొన్ని ప్లేసెస్ అయినా బాగా కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటాం అన్నమాట మా టీం వాళ్ళు మొత్తం కలిసి. అందుకని చెప్పేసి టూర్స్ కి వస్తే మనం ఎక్కువ లొకేషన్స్ అనేవి, తక్కువ లొకేషన్స్ అయినా పర్లేదు కానీ మనం సేఫ్ గా వచ్చి సేఫ్ గా వెళ్ళేటట్టయితే ఉండాలన్నమాట. అదొక్కటైతే మెయిన్ అది. సో నేను అదైతే చూసుకుంటాను అన్నమాట. సో ప్రజెంట్ ఏంటిదంటే గాయస్ నేను ఫోన్ లో చూస్తున్నాను అనమాట, డీజే ఆస్మా పాకెట్ గురించి లైట్ ట్రాన్స్మిటర్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే అది చిన్న డిస్ప్లే ఉంటుంది కదా, మనకు క్లారిటీగా కనిపించదు. అందుకని చెప్పేసి ఈ డిస్ప్లే కానీ చూసుకున్నాం అనుకోండి మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఒక ఫ్లో లో ఉన్నప్పుడే మాట్లాడేసినాం అనుకోండి బాగుంటది అనమాట. సో వీళ్ళు చూస్తున్నాను, ఇప్పుడు నేను రికార్డ్ కూడా చేశాను, ఇప్పుడు మాట్లాడదాం. చల్ మీరు ఒకవేళ టూర్స్ కి వస్తే కానీ ఏం చేయండి అంటే కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం సేఫ్ గా ఉండడానికి ట్రై చేయండి. లొకేషన్స్ ఉన్నాయి కదా, ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి కాదు, తక్కువ లొకేషన్స్ అయినా కానివ్వండి, మనకు లిమిటెడ్ లైక్ మీరు ఒక 5 days వచ్చినా 6 days వచ్చినా దాంట్లో మనం రోజుకి 2 లొకేషన్స్ కవర్ చేసినా పర్లేదు. కానీ ఆ లొకేషన్స్ ని బెస్ట్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అలా అది బెటర్ అన్నమాట. ఎందుకంటే మన వాళ్ళు కొందరు ఎలా ఉంటారంటే ఓకే ఈ లొకేషన్ అయిపోయింది చూసేసాం కదా, అరే వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అదైతే కరెక్ట్ కాదు. కొంచెం మేము పెట్టుకున్న టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మొత్తం తిరుగుతాము, నైట్ వెళ్ళి మంచిగా పడుకుంటాం. అట్లీస్ట్ 8 hours స్లీప్ చేసుకున్నాం అనుకోండి, మనకు మంచిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం ఆ లొకేషన్ ని కూడా ఆస్వాదించగలుగుతాం. ఎందుకంటే మనం వచ్చిందే ఆ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి కదా. సో అదొకటి కూడా గుర్తు పెట్టుకోండి. మీరు కానీ అలా టూర్లకు వస్తూ ఉంటే కొంచెం స్లోగా, కొంచెం నిదానంగా, పీస్ ఆఫ్ గా, కొంచెం మధ్యలో వాటర్ తీసుకుంటూ మంచిగా తాగుతూ తింటూ జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేయండి అన్నమాట. చాలా బాగుంటది. ఎందుకంటే మనం వచ్చిన దానికి ఏదో ఎంజాయ్మెంట్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. సో అదొకటి నా రియల్ ఫీలింగ్ చెప్పాలంటే గాయస్, ఈ టూర్ వచ్చేసి మేము ఏం అనుకోలేదు, సడన్లీ ఒక 2 days ముందు నుంచి అనుకున్నాం వచ్చేసినాం అనమాట. కానీ వచ్చినందుకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. నేను వన్ థింగ్ ఏంటంటే వ్లాగింగ్ చేయడం అనేది కొత్తనే
ఉన్నాయి కదా, లాగిన్ చేయడం అనేది కొత్తగా. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి మాటలు అయితే నేర్చుకుంటూ ఉన్నాను, మంచి ఎలా మాట్లాడాలి, లొకేషన్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, జస్ట్ అలా అనమాట. ఒకటైతే బెటరే, మంచిగా ఉంది వెదర్, మంచిగా ఉంది. ఇలాంటి వెదర్ మన హైదరాబాద్ లో దొరకడైతే కష్టమే, దొరకచ్చు కానీ వర్షాకాలం దొరకచ్చు కానీ మేబీ ఇంకొంచెం బెటరే. అసలు మనము టూర్స్ కి ఎందుకు రావాలి, మనం ఇంత కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేస్తాం కదా, మనం టూర్స్ కి ఎందుకు రావాలి అని అంటే చెప్తాను చూడండి. మన మైండ్ అనేది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గట్టిగా వర్క్ చేస్తాం. మార్నింగ్ కూర్చుంటాము, గట్టిగా వర్క్ చేస్తాము, మైండ్ అనేది చాలా ప్రెజర్ పడిపోతుంది అన్నమాట మైండ్ మీద. అదే మనం అప్పుడప్పుడు 2 months కైనా కానివ్వండి, 3 months కైనా కానివ్వండి, ఇలాంటివి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం, క్లారిటీగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ రిఫ్రెష్ మూడ్ లోకి వచ్చేస్తారు అన్నమాట, జస్ట్ అలా. సో అందుకని చెప్పేసి ఒకవేళ మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలనుకుంటే మనం కొంచెం తిరగాలి, మంచి వాళ్ళతో తిరగాలి, ఫ్రీగా తిరగాలి. ఆ వర్క్ ను కూడా రోజు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా కొంచెం మైండ్ రిఫ్రెష్ ఉంటేనే మనం ఏదైనా కొత్త థాట్స్ అనేవి మైండ్ లోకి వస్తాయి. కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం, చలో ముందుకెళ్దాము. ముందుకెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉంటాయి. నేను ఈ వ్లాగ్ గురించి ఏమనుకున్నానంటే పెద్దగా ఏమనుకోలేదన్నమాట. సో నాకు ఎంత వీలైతే నేను అంత రికార్డ్ చేద్దామనే ఉన్నా. ఎందుకనంటే నాకు టైం లిమిటేషన్స్ ఏం లేవన్నమాట. 13 minutes 14 minutes జస్ట్ నేను అలా ఏమనుకోలేదు. నాకు ఎంత వీలైతే నేను అంత బెటర్ గా కొట్టేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. నా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేస్తాను దీంట్లో కంప్లీట్ గా. సో అందుకని చెప్పేసి కార్డు కూడా ఫుల్ నింపుకో. దగ్గర 340 GB 360 GB ఉంది నా దగ్గర, కంప్లీట్ గా 360 GB ఉంది దగ్గర. దాంట్లో మనకు ఒక 8 to 9 hours రికార్డ్ వస్తుంది అన్నమాట. కంప్లీట్ గా 8 to 9 hours రికార్డ్ వస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన రికార్డింగ్ లోకి ఒక 30 to 40 minutes రికార్డ్ మాత్రమే చేశాను. 30 కాదు, 1.5 hours ఈ వరకు చేస్తుంటారు. మధ్యలో ఒక తీసాను కదా, 1.5 hours వరకు చేస్తుంటాను. మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం, చలో వెళ్దాం. ఆహా క్రేజీగా పట్టాలి బ్రో, చలో చలో ఎక్స్ప్లోర్ దా. చూడండి గాయ్స్ ఒక్కసారి, అసలు ఏంటిది ఇది. ఇవి గాడ్ గిఫ్టెడ్, ఇక ఇవి కంప్లీట్ గా గాడ్ గిఫ్టెడ్ అన్నమాట కంప్లీట్ గా. సో ఎంత న్యాచురల్ గా అండ్ ఎంత పీస్ ఆఫ్ ఉంది చూడండి, జస్ట్ అలా నెక్స్ట్ లెవెల్. అసలు నెక్స్ట్ లెవెల్ బిగులు, నెక్స్ట్ లెవెల్ అసలు మామూలు లేదు. అసలు చూడండి వెనకాల ఎలా ఉంది, అసలు ఎంత మంది టూరిస్టులు వస్తారో అంత మందికి అయితే ఇక్కడ వర్తుంది అనమాట. సో చూడండి టూరిస్టులు కూడా వస్తున్నారు, ఆగుతున్నారు, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. అసలు క్రేజీ భయ నిజం చెప్పాలంటే. ఈ లొకేషన్ ఏంది, ఈ కథ ఏంది, ఈ కార్ఖానా ఏంది, ఏందబ్బా నిజంగా. సేఫ్టీ ప్రయారిటీ ఒక్కటి చేసుకున్నాం అనుకోండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు నిజంగా. నిజం చెప్పాలంటే గాయస్, ఇక్కడ ఒక ప్లస్ పాయింట్, గట్టి ప్లస్ పాయింట్ ఏంటిది అని అంటే, ఒక్కొక్క రూట్ లో వెళ్తున్న కొద్దీ డిఫరెంట్ చెట్లు అన్నమాట. డిఫరెంట్ చెట్లు ఉన్నాయి, డిఫరెంట్ గా నేచర్ ఉంది, డిఫరెంట్ కొండలు ఉన్నాయి, కలర్స్ చేంజ్ ఉన్నాయి అనమాట. కంప్లీట్ గా కలర్స్ చేంజ్ అవ్వడం మనకు హైలైట్ అనిపిస్తుంది. అలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క వేరియేషన్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి అన్నమాట. అక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ నేచర్స్ ఉన్నాయి, జస్ట్ అలా అనమాట. జస్ట్ ఇలా చూడండి, జస్ట్ లిటిల్ బిట్ గా. అక్కడ మనం ఫస్ట్ వ్యూ పాయింట్ లో చూసింది వచ్చేసి ఇలా కంప్లీట్ గా వ్యూ చూసాను అనమాట. ఇక్కడ చూడండి ఇలా వెనకాల ఎలా అయితే మొక్కలు ఉన్నాయి, జస్ట్ అలా జస్ట్ క్రేజీ ఫీలింగ్ అండ్ క్రేజీ ఫీలింగ్ ఉన్నాయి. కానీ ఇవి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇవి ఎవ్వరు పెట్టరన్నమాట. ఇవన్నీ యాక్చువల్లీ దీనికంటూ ఒక స్థానం ఉంటది. సో ఈ మొక్కలు పెరగడానికి సరిపడా భూమి అనేది మనకు కంప్లీట్ గా ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఈ మొక్కలు మాత్రమే అవుతాయి అన్నమాట. సో ఇవి మేబీ జస్ట్ అప్పటి నుంచి పెంచిన మొక్కలు అయితే కాదు. సో మేబీ ఆ భూమి నుంచి వచ్చిన మొక్కలు అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు యాక్చువల్లీ. సో ఇంత మొక్కలు చేసి వీటిని కట్ చేయనియర్ కాబట్టి మేబీ పెంచడం అనుకుంటా. మేబీ జస్ట్ అలా వైబ్స్ మాత్రం అన్నిట్లో ఇంత పెద్ద చెట్లు చూడమన్నమాట మన సిటీలో. అంటే మామూలుగా చూస్తాం, ఇలాంటి చెట్లు చూస్తాం, కానీ ఇంత పెద్ద చెట్లు చూడమన్నమాట. సో అలా కదా. సో ఇంత పెద్ద చెట్లు చూడడం చాలా ఒక రేంజ్ లో ఉన్నాయి అనమాట. కానీ ఇవి కొయ్యనిరు కాబట్టి ఒక మైనస్ పాయింట్ అనుకోండి. చలో చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకున్నాం గాయస్. క్రేజీగా వచ్చాయన్నమాట పిక్స్. ఏం చెప్పాలి గాయస్ అసలు ఈ వెదర్ గురించి, అదే అర్థమైతలేదు కదా ఏం చెప్పాలో. ఇంత మంచి నేచరా అసలు, ఆ దేవుడు ఎలా ఇచ్చాడబ్బా ఇంత మంచి నేచర్ జనాలకి, మనుషులకి ఏంటిది అంటే ఆ దేవుడు ఇచ్చింది ఏం లేదు. ఈ నేచర్ ని ఒక్కటి ఖరాబ్ చేయకుండా ఉంటే చాలు గాయస్. ఎంత బాగుందంటే
ఫైనల్ గా ఇక్కడ ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చిన్నగా ఇటు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఇక్కడ ఒక క్యాంటీన్ ఉందని చెప్పేసి సో మేము ఇక్కడ మామూలుగా చిన్నగా టిఫిన్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ టిఫిన్ చేసేసుకుని లోపలికి వెళ్తాం అన్నమాట. సో కొంచెం కిందికి వెళ్ళి చూసేలాగా ఒక వ్యూ పాయింట్ అయితే ఉందట లోపల. సో చూద్దాం, చలో ఎక్స్ప్లోర్ చేద్దాం చలో. మా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసి చలో లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నమాట. చలో మంచి నేచర్ లో ఇక్కడ ఒక పార్క్ ఉంది అని చెప్పేసి మామూలుగా అయితే మంచి చాయ్ తాగామన్నమాట. ఎవ్వరు లేరు, మంచి మాకే సపరేట్ గా కొంచెం లిటిల్ బిట్ గా అరేంజ్ చేసిరు అన్నమాట. వాళ్ళు కొంచెం ఉండే వాళ్ళు క్రేజీ ఇంత మంచి సపరేట్ వెళ్ళండి అమ్మా అని చెప్పేసి క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇక పైన ఉన్నాం చలో. ఫైనల్ గా గాయ్స్ ఈ లొకేషన్ కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఈ లొకేషన్ అని చెప్పేసి మేమైతే ఏం రాలేదు, ర్యాండమ్ గా వచ్చేసాము. కానీ బెస్ట్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. చూడండి అక్కడ ఎంత బాగుందో అసలు. ఊటీకి వెళ్తున్న దారిలో అయితే ఈ పార్క్ అయితే ఉంటది అన్నమాట. సో మేబీ విజిట్ చేయాలనుకుంటే లోపలికి వెళ్ళి విజిట్ చేయవచ్చు. సో టికెట్స్ అనేవి ఇక్కడ టికెట్స్ తో ఉంటేనే ఎంట్రీ చేస్తూ ఉన్నారు. టికెట్ ప్రైసెస్ ఎంతో మాకు తెలియదు. టికెట్ ప్రైస్ ఎంతో చెప్తాను మీకు. ఎంత బ్రో టికెట్ ప్రైస్ ఎంత? 40. మామూలుగా లేదు గాయస్ లొకేషన్ అయితే. ఎంత పైకున్నాము అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూడండి అక్కడ ఊరేంది, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఏంది, ఈ చెట్లు ఏంది, ఎంత 100కి 200% గ్రీనరీ కరిగించేలాగా. బా కంప్లీట్ గా పైకి అయితే వచ్చేసాం అనమాట. కంప్లీట్ గా కొండ పైకి అయితే ఉన్నాం మేము. చూడండి జస్ట్ ఇలా వెనకాల ఎలా ఉందో అసలు. ఫైనల్ గా పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఎంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉంది. చూపిస్తాను పైనుంచి, అంటే తక్కువ షార్ట్స్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి. వా లొకేషను వా చూడండి గాయస్ ఒకసారి వెనకాల, నా వెనకాల చూడండి ఒకసారి లొకేషన్. నాకు హైలైట్ అంటే ఎంత స్వచ్ఛమైన గాలి, అంటే ఎంత కూల్ గాలి వస్తుందంటే అంత కూల్, ప్యూర్ ఆక్సిజన్ అన్నమాట. ఎంత క్రేజీ ఉందంటే వెనకాల మామూలుగా లేదు అసలు. చూడండి ఒకసారి మీరే చూడండి జస్ట్ అలా వెనకాల ఎంత క్రేజీగా ఉందో. ప్యూర్ గాలి అండ్ ప్యూర్ వెనకాల చూడండి జస్ట్ అలా. సో దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే పెడతాను చూడండి. క్రేజీ అంటే క్రేజీ ఉంటుందో చూడండి ఒకసారి అలా. లేదు ఫైనల్ గా ఇక్కడ దీనికి సంబంధించి పార్క్ కి సంబంధించి విజిట్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ లొకేషన్ అయితే వెళ్తాము. కానీ లొకేషన్ కి వెళ్లే ముందు ఈ లొకేషన్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరని లొకేషన్ గాయస్, నిజం చెప్తున్నాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని లొకేషన్ చూడండి ఒకసారి జస్ట్ అలా. ఎంత క్రేజీగా ఉందో చూడండి మీరే ఒకసారి అలా. బా 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 బా. ఫైనల్ గాయస్ లొకేషన్లో మంచి వైబ్స్తో చాలా అంటే చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. క్రేజీ వైబ్స్ ఉన్నాయన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే గాయస్ చూడండి ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఫైనల్గా అయిపోయింది. చాలా మంచి ట్రెక్కింగ్ అయితే అయింది. లొకేషన్తో పాటుగా చూడాలి ఒకసారి ముందుకు వెళ్తూ మరిన్ని విషయాలతో కలుసుకుందాం. చలో చలో చలో. ఎక్కువ వస్తుంది కదా, అరే మరి ఘోరంగా వస్తుంది ఇప్పటికిప్పుడే.
వైబ్స్ క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్. ఊటీ వచ్చినందుకు వర్త్. ఫొటోస్ దిగే వాళ్ళు అక్కడ దిగుతున్నారు ఈ ఫొటోస్లలో. ఎందుకనంటే ఆ మంచులో మనం కొంచెం ఇలా ఇదైపోతాం అనమాట, కొంచెం వాటర్ చిలికినట్టు అవుతుంది అన్నట్టు మన పైన. కానీ చూడండి. సో దీనికి క్రేజీ అంటే క్రేజీ ఇలా ఆస్వాదించండి. సో ఈ వ్యూ బ్రో, ఈ వ్యూ కోసమే కదా బ్రో మనం చుట్టూ ఉంది గాయస్. ఈ కొండ చుట్టూ ఎంతైతే ఉందో, సో కొండ చుట్టూ కంప్లీట్గా ఫాగ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా క్లియర్గానే ఉంది. అటు చూడండి, నేను అప్పుడు కూర్చున్నాం, టైం ల్యాప్స్ కూడా పెట్టాం కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చూడండి ఒకసారి. విత్ ఇన్ 5 minutesలో అయిపోయింది అనమాట. ఇది జస్ట్ టైం ఏం ఎక్కువ పట్టలేదు, జస్ట్ 5 minutesలో అయిపోయింది అనమాట కంప్లీట్గా. చూడండి జస్ట్ అలా ఒకసారి. అరే జస్ట్ 5 minutesలో అరే ఎంత స్పీడ్గా కూడా కమ్మేస్తుంది అసలు. నాకు అర్థమే అయితే లేదు నిజం చెప్పాలంటే. అరే నాకు అనిపించింది ఏంటంటే ఈ వెదర్ చూసిన తర్వాత, ఓకే వెదర్ అంటే ఇలా కూడా ఉంటుంది, 5 to 10 minutesలోనే మొత్తం చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి అనిపించింది అనమాట కంప్లీట్గా. అసలు ఇప్పుడు దాకా అంత క్లియర్గా ఉన్నది, ఇప్పుడు దాకా ఎంత క్లియర్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఒకటేసారి మొత్తం అసలు ఏం కనిపిస్తలేదు కంప్లీట్గా అసలు. అరే ఏంది గాయస్ ఇది ఇంత ఘోరంగా ఉంది, జస్ట్ క్రేజీ క్రేజీ క్రేజీ. ఈ డబ్బా మీడియం బట్టలు ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే ఫైనల్గా ఎక్స్ప్లోర్ చేసేసాము. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఆ లొకేషన్ వెళ్ళబోతున్నాం నాకు రెడీ అనేది. చెప్తాం ఈ లొకేషన్ వెళ్ళబోతున్నాం. వెనకాల మీరు చూస్తే బాగుందన్నమాట వెనకాల. సో వీళ్ళకు డైలీ కూలీ అనేది ఎలా ఉంటుందని అంటే, మామూలుగా మనం తాగే గ్రీన్ టీ కానివ్వండి, ఎలాంటి టీస్ అయినా కానివ్వండి, కంప్లీట్గా ఎలా వస్తుంది అని అంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందనంటే ఒక రైతు బిడ్డగా నాకే తెలుసు అన్నమాట. సో ఇంతకు ముందు దాని వెనకాల చాలా అంటే చాలా కష్టం అనేది ఉంటుంది. దాన్ని కట్ చేయాలి, దాన్ని ప్రొడ్యూస్ నాకేది పని కూలీలమయ్యా. సో ఫైనల్ గా ఇక్కడ మిడిల్ లో ఆగి మంచిగా ఇక్కడ స్పెషల్ అన్నమాట మొక్కజొన్నలు. సో అందుకని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో గైస్ ఇక్కడైతే ఆగామన్నమాట. సో మక్క తిన్నాకని చెప్పేసి ఇక్కడ వ్యూ అయితే వెనకాల నుంచి ఇలా ఉంది. వీళ్ళు చాలా కష్టపడతారు గైస్. చూడండి ఒకసారి వాళ్ళు ఎలా కష్టపడుతూ ఉన్నారు. మనకు గ్రీన్ టీ అయినా కానివ్వండి మనకి ఎలా వస్తుందని అంటే వీళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎంత కష్టపడితే మనకు వస్తుంది అన్నమాట కంప్లీట్ గా. చూపిస్తాను జస్ట్ అలా మంచిగా. ఇక్కడ ఏంటిది అని అంటే రూట్ లోనే చాలా మనకు తాగడానికైనా కానీ తినడానికైనా కానీ సో కొంచెం ప్రాబ్లం లేకుండా మధ్యలో స్నాక్స్ అలా తినొసుకోవడానికి అని చెప్పేసి చాలా ఫ్రీగా ఉంది. అంటే గైస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి. సో వీళ్ళకు డైలీ కూలీ లాగా ఉంటుంది అన్నమాట. డైలీ కూలీ అంటే రోజుకు ఒక మేబీ 700 to 800 రూపీస్ ఉంటుంది అనుకుంటా ఈచ్ పర్సన్ వచ్చేసి. సో వాళ్ళు 7 to 8 అవర్స్ కూడా వర్క్ చేస్తారు. 7 to 8 వర్క్స్ అంటే మేబీ మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 4 or 5 వరకు అయితే వీళ్ళ డ్యూటీ షెడ్యూల్ అయితే అయిపోతుంది. ఇది ఇలా ఉందన్నమాట. చూడండి ఒకసారి వ్యూ వచ్చేసి. ఒక్కసారి వర్షం వస్తుంది, ఒకసారి నీడ వచ్చేస్తుంది, ఒకసారి ఇక్కడ ఈ వెదర్ ఏమవుతుందో మాకే తెలియట్లేదు అన్నమాట కంప్లీట్ గా. చూడండి వెదర్ మీద ఎంత బాగుందో అసలు. వీళ్ళకి అంతగానే మేపి అనిపించదు కానీ సో మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకి కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగుంది. వీళ్ళు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి వీళ్ళకి చాలా లైట్ అన్నమాట. చాలా లైట్ అయిపోతుంది కానీ క్రేజీ ఉంది. మనకు గ్రీన్ టీ రావడానికి ఎంత మంది కష్టపడతారు చూడండి. దానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో చాలా వర్క్ అవుతుంది, అసలు ఘోరంగా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే గైస్ చలో ముందుకెళ్దాం. ఇక్కడ మామూలుగా వెళ్తున్న దారిలో ఒక ఊర్లో అయితే ఆగామన్నమాట. చూడండి అసలు ఈ ఊర్లో
మబ్బు ఎలా కమ్ముకొని ఉందో పై నుంచి అసలు వీళ్ళబ్బా చాలా అదృష్టవంతులబ్బా. ఎంత ప్యూర్ ఆక్సిజన్ లో బతుకుతున్నారు వీళ్ళు 100%. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరాం బతికేస్తారు వీళ్ళు. అసలు వీళ్ళకి రోజు చూసి ఏదో లైట్ అనిపిస్తుంది కానీ మనలాంటి వాళ్ళకి ఇక వచ్చి చూస్తే ఏముంటది అసలు, క్రేజీ ఉంటది కదా. జస్ట్ అలా చూడండి ఒకసారి ఎంత బాగుందో వ్యూ. ఆ చెట్ల మధ్యలోకించి ఇల్లులు ఉన్నాయి మంచిగా. వీళ్ళు ఇప్పటి నుంచి అన్నమాట. సో మామూలుగా వీళ్ళు ఏంటంటే తరతరాలుగా బతుకుతారు అన్నమాట కంప్లీట్ గా వీళ్ళ. సో ఇప్పుడు ఉన్న పిల్లలు వచ్చేసి కొందరు వెళ్ళిపోవడానికి, సిటీకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే మామూలుగా అప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇక పీస్ ఆఫ్ మైండ్గా బతుకుతారు అన్నమాట. వీళ్ళకు నాకు తెలిసిన వర్క్ వచ్చేసి అయితే వీళ్ళకి అవే వర్క్స్ అన్నమాట. మొత్తం ఇవి వీళ్ళే చూస్తారు అనుకుంటా మేబీ. ఆ టీ స్టేట్కి సంబంధించి వర్క్స్ మొత్తం వీళ్ళే చూస్తారేమో మేబీ. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇక కంప్లీట్గా. జస్ట్ అలా చూడండి గాయస్ ఎంత బాగుంది అసలు. సో ఇక్కడ ఒక అక్కడ టీ లేకుండే అనమాట. ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆగాము. చూడండి జస్ట్ అలా ఎంత బాగుంది అసలు. క్రేజీ అంటే క్రేజీ వైబ్స్, క్రేజీ ఫీల్ ఇదన్నమాట గాయస్ ఊరు. చూడండి ఇంకా ఎంత బాగుందో అసలు. ఎస్పీ గ్యాస్, ఓకే ఎస్పీ గ్యాసెస్ ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఆల్మోస్ట్ షాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో షాప్స్ మంచిగా షాప్ పెట్టుకున్నా కానీ సో ఆరాం బతికేచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇల్లులు అయితే ఊరైతే చాలా పెద్దగానే ఉందనుకుంటా మేబీ. ఊరైతే చాలా పెద్దగానే ఉందనుకుంటా. టెక్నాలజీ అనేది ఎలా ఉందో సో ఈ ఊర్లలో కూడా ఇలా ఉందన్నమాట కంప్లీట్గా. అంటే చాలా బాగా నస్తుంది చూడండి ఆ టెక్నాలజీ అనేది ఎలా ఉందో. ఇంత నీట్గా ఉంది. ఇంత చిన్న హోటల్లోనే చూడండి జస్ట్ ఎలా ఉందో. జస్ట్ ఇలా ట్రాక్ చేస్తున్నారు అనమాట కంప్లీట్గా వాళ్ళైతే. ఇక చూడండి టీ కూడా చాలా బాగా చేస్తున్నాడు అతను. ఇగో ఇదండి ఇక్కడ ఉన్నది. సో మేబీ ఫుడ్ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి ట్రై చేయమని చెప్పేసి అంటున్నాడు. కానీ మాకు ఆకలి ఇప్పుడే వేసలేదు కాబట్టి తర్వాత వేస్తామని చెప్పేసి అన్నాడు. తనకి దారిలో వెళ్తే తింటామని చెప్పేసి అన్నాము. సో తను ఓకే అన్నాడు అనమాట. చూడండి జస్ట్ అలా క్రేజీ ఉంది ఏ మాట కమాట చెప్పుకోవాలనుకుంటే. ఎగ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పరోటా కానివ్వండి, ఇదన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏదో మాట్లాడదామని ఉంది కానీ ఏం మాట్లాడో తెలియలేదు. అదే ప్రాబ్లం ఉంది ఇక్కడ. గాయస్ ఒకటి మీరేం చేయండి అంటే ఇన్ కేస్ మీకు ఒకవేళ పాసిబిలిటీ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ రైడ్ని బైక్ మీద ప్లాన్ చేయండి అన్నమాట. బైక్ మీద కానీ ప్లాన్ చేశారనుకోండి అసలు మీకు మర్చిపోలేని, లైఫ్లో మర్చిపోని ద బెస్ట్ మెమరబుల్ ట్రిప్ అయితే అవుతుందని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకనంటే కొంచెం వర్షం పడుతుంది అన్నమాట. అప్పుడప్పుడు వర్షం అయితే పడుతూ ఉంటుంది. మీరు మంచి జాకెట్స్ కానివ్వండి, మంచి కంఫర్టబుల్గా ఉన్న ఏదైనా అలా వేసుకుని రైడ్ చేశారనుకోండి మీకు అసలు దోకా లేదన్నమాట. అంత పీస్ఫుల్గా ఉంది జస్ట్ అలా. నేను ఫ్రీగా సినిమాటోగ్రఫీ చేసి సపోజ్ ఏది ఒక ఊర్లో ఆగామన్నమాట కంప్లీట్గా. ఈ ఊరు కూడా మొత్తం మంచుని కమ్ముకునే ఉంది అసలు. క్రేజీగా బస్ స్టాండ్స్ ఉన్నాయి, తినడానికి ఫుడ్ ఉంది, బెడ్ ఉంది. సో అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే. లేనిదంటే ఏం లేదు. అంటే ఇంత లోకల్ ఉన్నారు సో వీళ్ళేం పండిస్తారని చెప్పేసి మీకు క్లారిటీ ఉండాలి కదా. సో ఇక్కడ ఏమేమి పండిస్తారంటే కాజు, బీట్రూట్, క్యారెట్, సో కొంచెం మీరు జస్ట్ అలా కొన్ని మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మాత్రమే పండిస్తారట మామూలుగా. ఎందుకంటే అవి మామూలుగా కుండలోనే పండుతాయి కదా. సో అందుకని చెప్పేసి మామూలుగా అవైతే ఎక్కువనే ఉంటాయి. పండింగ్ ఏంటంటే వీళ్ళు అవి పండిస్తారనమాట ఎక్కువ. క్యారెట్, బీట్రూట్, సోయాబీన్స్, చిన్న చిన్న పంటలు మొత్తం వీళ్ళే పండిస్తారు అనమాట. ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి అని అంటే కర్ణాటక ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారట వీళ్ళు ఇక్కడ నుంచి. సో అలా అనమాట. అదేంటంటే చికెన్ కోసం అని చెప్పేసి కొన్ని తీసుకుంటాం.
వెళ్ళి జస్ట్ వండుకొని కింద ముందుకి కనిపిస్తున్నాం కంప్లీట్గా. సో లెస్ట్ 2 డైలీ చూడాలి. కానీ వీళ్ళ లైఫ్ అనేది ఇయర్లో 6 months వచ్చేసి ఇలానే ఉంటుందట కంప్లీట్గా. ఒక 6 months వచ్చేసి ఎండ కొట్టదట, నీడనే ఉంటుంది కానీ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఏముండదు, ప్రాబ్లం ఏముండదట. జస్ట్ అలా చాలా పీస్ఫుల్గా ఇక్కడ గొడవలు కూడా ఎవరు పడక అందరూ ఐక్యమత్యంతో వర్క్ చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. నేను ఆ చికెన్ షాప్ అతను అడిగినాను క్లారిటీగా. సో తను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా అందరూ కలిసి మెలుచుకుంటారు, కొంచెం పీస్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఉంటారు అన్నమాట. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి డబ్బులు అనేది వాళ్ళ వెళ్ళించుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలన్నమాట. ఆయన చికెన్ షాప్ కొడుతున్న ఏంటంటే చాలా ముసలాయి అనమాట. ఇక్కడ ఎవరి వర్క్ వాళ్ళే చేసుకోవాలి కదా, సో అని అంటున్నాడు అనమాట. సో తనతో ఒక 10 to 15 minutes మాట్లాడినాను కంప్లీట్గా. సో ఈ విషయం గురించి నేను ఎప్పటి నుంచో ఇక్కడనే బ్రతుకుతున్నాను. నేను పుట్టింది కూడా ఇక్కడే. ఆల్మోస్ట్ అప్పట్లో ఏం డెవలప్మెంట్ లేకుంటే ఈ రోడ్ వచ్చి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత జనాలు అనే వాళ్ళు టూరిజంకి అప్పుడు ఎక్స్ప్లోర్ అనేది స్టార్ట్ చేశారని చెప్పేసి తను అయితే అంటున్నాడు అనమాట కంప్లీట్గా. కానీ క్రేజీ బైకర్స్ అయినా కానివ్వండి, బ్లాగర్స్ అయినా కానివ్వండి చాలా మంది వస్తున్నారు అనమాట. నాకు రోడ్స్కి వెళ్ళే ముందు నేను చూశాను, వాళ్ళు ఇదే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కంప్లీట్గా ఎక్కువ అయితే. క్రేజీ గాయస్, ఎలా ఉంది అసలు గాయస్, ఎంత బాగుందో అసలు, మామూలుగా లేదు అసలు. అయితే చూడండి ఒకసారి అనమాట. ఐ మీన్ ఫ్రెండ్స్ తీసుకున్నాము. జస్ట్ ఇక్కడ మన వాళ్ళైతే తీస్తూ ఉన్నారు చూడండి. జస్ట్ అలా కార్ ఇక్కడ పెట్టడం చాలా బాగా బెటర్ స్పేస్ అయితే ఉంది. ఇది హోటల్ కంప్లీట్గా. మా లగేజ్ చూడండి, జస్ట్ అలా మా లగేజ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ మా చైర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ డెకెత్లో తీసుకున్నాం కదా చైర్స్ ఉన్నాయి. ఇక్కడ మా కార్ పెట్టుకోవడం మంచి స్పేసు. అండ్ ఇక్కడ మన అనిల్ బ్రో అండ్ ఇక్కడ కంప్లీట్ వ్యూ ఉందన్నమాట. అందుకనే చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాము. ఇగో ఇక్కడ కూడా దీనికోసం మేము తీసుకున్నాం అనమాట. పర్టికులర్గా రూమ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది గాయ్. మంచి రూమ్ ఉంది. జస్ట్ ఇలా చూడండి, జస్ట్ ఇలా పైన కానివ్వండి కింద కానివ్వండి చాలా నీట్ గా ఉందన్నమాట చూడడానికి అయితే. అంటే మనకు ఈ వ్యూని ఎంజాయ్ చేద్దాము, ఊటీలో ఒక రోజు ఉన్న ఫీలింగ్ కావాలంటే మనం కొంచెం ఒక రోజు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఫుడ్ అయితే అంటుకుంటాము. ఆ ఫుడ్ ఎలా అంటున్నాం అని చెప్పేసి కంప్లీట్ గా చూపిస్తాం. సో గాయస్ ప్రజెంట్ ఏంటంటే ఇగో ఇలా ఉంటాయి అన్నమాట కష్టాలు. ఇది మా హోటల్ కంప్లీట్గా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. జస్ట్ అలా